కాళేశ్వరం రిపోర్టుపై బీఆర్ఎస్ మరోసారి హైకోర్టుకు వెళ్లడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో తమకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ అవకాశం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు పీపీటీ కోసం వాళ్ళెలా అడుగుతారని ప్రశ్నించారు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేకు అసెంబ్లీలో సంతాపం ప్రకటిస్తే కేసీఆర్ రాకపోవడం దారుణమన్నారు బల్మూరి వెంకట్. మీరన్నీ మర్చిపోయి మొదటేమో కాళేశ్వరం చాలా పగడ్బందీగా కట్టినము, ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి మాట్లాడారు. తర్వాత 2 పిల్లర్లు కుంగినానంటే బాంబు పెట్టి పేల్చారు, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అయిందని చెప్పి మాట్లాడారు. తర్వాత కాళేశ్వరం దానిపైన నివేదిక కంప్లీట్ ఎంక్వైరీ చేసి నివేదిక సమర్పించిన తర్వాత నివేదికని ఈరోజు అసెంబ్లీలో అదేవిధంగా శాసన మండలిలో చట్టసభలో ప్రవేశపెడతామంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించి లంచ్ మోషన్ని మూవ్ చేసి దాన్ని ప్రవేశపెట్టకూడదని చెప్పి మాట్లాడతారు. నిజంగా మీరు తప్పు చేసి ఉంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకి మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. అవును, మేము కాళేశ్వరం విషయంలో మేము తప్పు చేసినాము, తెలంగాణ ప్రజల్ని మేము బహిరంగ క్షమాపణ అడుగుతున్నాము అని చెప్పి మీరు చెప్తే మీ తప్పుని మీరు అంగీకరిస్తే దానికి సంబంధించిన చర్యలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపేమో ఈ విషయం పైన చర్చించాలని చెప్పి మాట్లాడతారు. నివేదిక తయారైనాక అసెంబ్లీ స్టార్ట్ కాకముందే ఆ నివేదికని అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామంటే చర్చించకూడదు, ఈ విషయాన్ని ప్రస్తావించకూడదు, ఆ డాక్యుమెంట్స్ని పెట్టకూడదు అని చెప్పి న్యాయస్థానాన్ని హరీష్ రావు గారు ఆశ్రయిస్తారు. ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది కాళేశ్వరం కూలేశ్వరంలో ఏ రకంగా మీరు దోపిడీ చేసిర్రో. ఆ దోపిడీ తెలంగాణ ప్రజల ముందు బట్టబయలై మీ భాగవతం అంతా బయటపడుతున్న ఒక భయంతో ఆ విషయం బయటికి రాకూడదని చెప్పి గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహారం ఉందని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. హరీష్ రావు గారు, నేను మీకు సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మీరు తప్పు చేయకపోతే ఆ విషయం పైన అసెంబ్లీలో చర్చ పెడితే మీకు భయం ఎందుకు? నిజంగా మీకు భయం లేకపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కనీసం సిగ్గు లేదు, మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే చనిపోతే వారి యొక్క సంతాపానికి కూడా ఈరోజు మీ కేసీఆర్ గారు రాలేదనంటే సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన వారికి చిత్తశుద్ధి లేకపోతే ఇంకా ప్రజల గురించి వారు పట్టించుకుంటారా పట్టించుకోరా? ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకానికి కూడా ఈరోజు జరిగిన ఒక అసెంబ్లీ సమావేశాల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది.